ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరామ మణికంఠ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రొద్దుటూరు గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు. పల్నాడు జిల్లా శ్రీ కృష్ణకిషోర్ ధ్యాన మందిరంలో సజ్జన సాంగత్య కార్యక్రమాలు. నిర్మల్ జిల్లా బోంద్రట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. విజయవాడ రాణిగారి తోటలో ధ్యాన సప్తాహ కార్యక్రమం. సత్యసాయి జిల్లాలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లపట్టణంలో శ్రీ పాండురంగ స్వామి ఆలయ సమీపాన శ్రీరామ మణికంఠ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ వేణు, సత్యవతి మరియు కాళ్ల పిరమిడ్ మాస్టర్స్ సహకారంతో నిర్మించిన పిరమిడ్ ను బ్రహ్మ విద్వరిష్ట తటవతి రాజ్యలక్ష్మి ప్రారంభించి ధ్యానంతో ప్రాణ ప్రతిష్ఠ కావించారు. ఈ సందర్భంగా పిరమిడ్ లో ధ్యానం మూడింతల శక్తివంతమని తెలిపారు. ఈ నేపథ్యంలో సంగీత ధ్యాన కళారత్న డాక్టర్ పిప్పళ్ల ప్రసాదరావు అందరితో సంగీతనాద ధ్యానం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్, సుబ్బారాయుడు, సూరిబాబు, నాగ శ్రీనివాసరావు, నాగరాజు, సుభాషిణి, అనేక ప్రాంతాలకు చెందిన పిరమిడ్ మాస్టర్స్ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది నిర్మించి కాళ్ల గ్రామానికే కాక ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా దీని యొక్క ఎనర్జీని పంపించే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో పత్రి మహారాజ్ ఎనర్జీతో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ శర్మ విద్యార్థులకు ధ్యాన, శాకాహార విశిష్టతను బోధించారు. అనంతరం శ్వాస మీద ధ్యాస ద్వారా పొందే లాభాలను వివరించి ధ్యాన సాధన చేయించారు. ఈ ధ్యానం చేయటం వల్ల ఎన్నో లాభాలు మనకు వస్తాయి. కనుక ప్రతిరోజు ఉదయం మాస్టర్గా ఇలా కూర్చుని మీ ఇంటి దగ్గర ధ్యానం చేయటం వల్ల మంచి చదువు, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మంచి జ్ఞానము అన్నీ వస్తాయి. మంచి విషయాలన్నీ మీకే తెలుస్తాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం శ్రీకృష్ణ కిషోర్ ధ్యాన మందిర వ్యవస్థాపకులు మాస్టర్ అన్నపూర్ణ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధ్యానం మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ సూర్య రామారావు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ప్రాణశక్తి, ఆత్మ ఈ రెండు అవినాభావ సంబంధం. కాబట్టి ఇక్కడ శరీరము సుఖ దుఃఖాలు శరీరానికి లేవు, సుఖ దుఃఖాలు మనసుకు ఉన్నవి. ఈ మనస్సు కోరటం వల్ల ఆ కోరిక తీరకపోతే దుఃఖం వస్తుంది, దీని సుఖం వస్తుంది. కాబట్టి సుఖ దుఃఖాలు మనసు ధర్మము, ఆకలి తప్పులు ప్రాణధర్మము, ఆకలి తప్పులు దేవ ధర్మం కాదు. చచ్చిపోయిన వాడికి ఏ పెట్టక్కర్లేదు, 3 రోజులు ఉంచండి. అక్కడ వాసన వస్తుంది తప్ప వాడు అడగడు, పూరి పెట్టుకుని చపాతి పెట్టుకుని. శరీర ధర్మం కాదు, ఆకలి తప్పులు. తెలియని వాడు శరీర ధర్మం అంటారు. ప్రాణం ఆడుతున్నప్పుడు అంటే ఇంజిన్ ఆడుతున్నప్పుడు ఆయిల్ ఖర్చు అయినట్లు అవునా కదా. ఇప్పుడు 2 వీలర్లు పెట్టాము, ఇప్పుడు ఇంజిన్ ఆగిపోయి ఇప్పుడు 2 వీలర్లో పెట్రోల్ ఖర్చు అవుతుందా? ఎందుకు కాదు? ఆయిల్ కాదు, అక్కడ ఆయిల్ ఉంది కాబట్టి.
నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోంద్రడ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ధ్యాన శిక్షణా తరగతులను బైంసా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ అరవింద్ సారథ్యంలో ప్రధానోపాధ్యాయులు బోజారాం అధ్యక్షతన విద్యార్థులకు ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు మాస్టర్స్ రాజేశ్వర్ మరియు లింబాద్రి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరిచే సామూహికంగా శ్వాస మీద ధ్యానం చేయించారు. ధ్యానం చేస్తే పెరుగుతుంది జ్ఞానం. మరి మనకు ఈరోజు సార్ అయిన రాజేశ్వర సార్, మరి లింబాద్రి సార్, అట్లాగే అరవింద్ సార్ మనకు పరిచయమే. మరి మీ యొక్క అమూల్యమైన 4 విషయాలు మా విద్యార్థుల్లో చెప్పడం వల్ల విద్యార్థుల్లో మంచి విషయాలు అవలంబించి ముందు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. విజయవాడ కృష్ణలంక రాణి గారి తోటలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మొదటి రోజులో భాగంగా మాస్టర్స్ వాణిశ్రీ దంపతులు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. చనిపోతున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తుంది, చనిపోవడమేంటి, పొందడమేంటి, రాళ్ళేంటి, నమ్మడమేంటి, చెప్పులేంటి, మనుషులేంటి, జాపించని చేరాలి. నేను 17 సంవత్సరాల కింద రేపు అనే కోర్సని మనోగంటూ వెళ్ళాను. అక్కడ కూడా లాస్ట్ బాగా ఉండేది, కానీ ఉన్నట్టు విచారం వచ్చేసింది. ఏం జీవితంలో బాబు, ఏంటి తింటున్నాం, కొడుకున్నాం, వేస్తున్నాం, ఏంటి దీని వెనకాల ఏదో ఉంది, కానీ నాకు తెలా ఉంటుంది. అన్ని బాగానే ఉండేవాళ్ళు. ఏంటి వేరే మా ఇంటి పక్కన చెప్పారు, ఆ మేడం వచ్చి బయట నుంచి చెప్పింది, వేరే 141 days మెడిటేషన్ జరుగుతుంది మేడం, రండి అని ఒక్కటే మాట ఉంది ఆవిడ. నేను మాట మాట్లాడకుండా ఆవిడ ఇంటికి వెళ్ళా మరుసటి రోజు. ఎప్పుడైతే నేను ధ్యానంకి వెళ్ళిన 2-3 రోజులకి నాకు నా లోపల నుంచి నా వాయిస్ నాకు వినపడతాను, నువ్వు ధ్యానం చేయడానికి వచ్చావు, నీకు తెలిసిన జ్ఞానాన్ని భూమి మీద పంచరాల్సిన లోపల ఇన్స్టిట్యూషన్ అంటే ప్రబోధం, అది వినపడతా ఉంది. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం కొత్త బంగారు లోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని కొత్తకోట పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ 5 fingers కాన్సెప్ట్ ను చక్కగా వివరించారు. ధ్యానం చేసి తనను తాను తెలుసుకుని ధ్యాన ప్రచారం చేస్తేనే జీవుడు దేవుడు అవుతాడని ధ్యానులకు తెలియజేసి ధ్యాన సాధన చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం పిఆర్టీ సర్కిల్ దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అది ఏదో తనలో తను కూడా అదే ఉంటుంది, దాంతో ఏకమయ్యే ఉంటాడు, వాడే జ్ఞాని అంటారు. ఇంతవరకు మనం అర్థం చేసుకోకపోతే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎవరు ఏమంటుంది లేవా వాళ్ళు లేవేమో. మనలో కూడా అలా అవకాశాలు అవంతకాలు స్పష్టంగా కావాలి. ఆ స్పష్టత మనకు లోపల వరకు మనకు అందుకే మనకు దాని పట్ల ఎదుక పరిపూర్ణం అయితే ఖచ్చితంగా తప్పుడు పని చేసే అవకాశమే లేదు. అధర్మ మార్గంలో అడుగు పెట్టమంటే పెట్టాం, కీడు తెచ్చుకోం, ఊరికి కీడు తెచ్చుకోవాలని ఇష్టం లేదు. అజ్ఞానం వల్లే దాంట్లో అడుగు పెట్టి దాన్ని కీడు తెచ్చుకుంటాం. జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో కీడు పని చేసేకి అవకాశాలే ఉండవు. ఎందుకంటే ఈ కీడు చేస్తే ఎవరికో వచ్చేది కాదు, మనం చేసిన కీడు మనకు తిరిగి వస్తుందని మనకు స్పష్టంగా అర్థమైనాడు. మనం కీడు చేసేది లేదు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ సూర్యనారాయణ విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నీ మనసు ఒక్కసారి దాన్ని ఆలోచన తీసుకుంటే అదే మొత్తం అంతా ఒక గంట సేపు అదంతా కదా ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ కదా ఇక్కడ కదా అనేసి ఊగొట్టేస్తుందంట. అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానంలో ఉన్నట్ల ధ్యానంలో ఉన్నట్ల కాదా? అప్పుడు ధ్యానంలో ఉన్నట్లే జ్ఞానంలో ఉన్నట్లే, అంటే ఆ సంగతి నిన్నట్లే. ఒకవేళ దాని చూసి బయట పోయినావు అనుకో
ఎక్కడున్నాం మనం అంటే భౌతికంగా మనం ఉన్నాం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్స్ నాగేష్, సూర్యనారాయణలు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రతి మనిషి తన సస్వరూపం తెలుసుకోవాలంటే కేవలం ధ్యానం ద్వారా స్వస్వరూపానికి అడ్డుగా ఉన్నవన్నీ తొలగించుకుంటే తన సహజ రూపం తెలుస్తుందని వివరించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో మాస్టర్స్ 250 మందికి పైగా పాల్గొన్నారు. రోడ్డు మీద పడి కాల్సిన రోడ్డు గిజ్జుకుంటాను వచ్చింది. దానివల్ల ఉపయోగం లేదు మీకు. అంత బాధపడే బదులు ఆ గంట సేపు అంటే మీరు 10 గంటలు ఒక రోజులో 24 గంటలకి 10 గంటల సేపు బాధపడతారు. 1 గంట భగవంతుని తలుచుకోవడం చాలు. అందులో 9 గంటల మీరు బాధపడినదంతా అక్కడికి కొట్టుకోబోతుంది. ఆ ప్రవాహంలో భగవంతుడు అనే ప్రవాహంలో మీకు ఈ సమస్య కానీ బాధ కానీ కొట్టుకుని పోతుంది. అందుకే మీకు మంత్రము, శ్లోకము, జపం ఇట్లాంటి ఇచ్చేది. ఎందుకంటే అది పలకడం వల్ల అందులో ఉన్న శక్తి అంటే ఎనర్జీ లెవెల్స్ మిమ్మల్ని మీకున్న నెగిటివ్ ఎనర్జీని పోగొడతాయి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నలదలాపూర్ మరియు సింగమనేనిపల్లె ఎంపీపీఎస్ లో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ రామచంద్రమూర్తి విద్యార్థులకు ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. మీ లోపలికి శక్తి వస్తూ ఉంటుంది. శక్తిని చూస్తూ సాక్షిగా ఉండాలి. ఎవరు కళ్ళు తెరవకూడదు. ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. తక్కువగా మాట్లాడాలి. ఎక్కువ ధ్యానం చేయాలి. ఎక్కువ మౌనంగా ఉండాలి. ఎవరు మాంసం తినకూడదు. మన శరీరం దేవాలయం. ఆలోచనలన్నీ తగ్గినప్పుడు విశ్వశక్తి మన లోపలికి వస్తుంది. చక్కటి ఆరోగ్యం వస్తుంది. మన మెదడులో ఎన్నో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి. చక్కగా ధ్యానంలో ఉన్నవాళ్ళం. బీ విత్ యువర్ బ్రెత్. ఒంగోలు అమలాపురం శ్రీ సదారామనామ క్షేత్రంలో గీతా ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. 8వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ అద్భుతమైన ఆది శంకరాచార్య ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన వారందరిచే సామూహిక ధ్యానం చేయించారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో, బంధానికి మోక్షానికి కారణం మనసు. ధ్యానంలో మన మనస్సును మనము అదుపులో పెట్టుకుంటాం. పుస్తకములు చదువు పూర్ణత్వం అవ్వదు, హృదయ సంపుటములు తెరవలేదు. పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మ చేయొచ్చు. విశ్వదాభిరామం ఎదురవేరు. మన హృదయంలో ప్యూరిటీ ఉండాలి. అప్పుడే మనము పరమాత్మను దర్శించగలుగుతాం. ఎంత భాగ్యమో ధ్యాన జీవితం, ఎంత సౌఖ్యమో ధ్యాన జీవితం. దేవో దేవాలయో ప్రోక్తవ, జీవో దేవో సనాతన. ఆది శంకరాచార్యులు చెప్పారు, ఈ దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. గుంటూరులోని ఆర్య సమాజ భవన్లో 3 రోజులు విశిష్ట అఖండ ధ్యాన కార్యక్రమాన్ని గుంటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 8, 9, 10వ తేదీలలో 72 గంటల పాటు జరగనుంది. ఇక ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్టీ లక్ష్మి, మాస్టర్స్ జ్ఞానేశ్వర్, సర్వేశ్వరరావు పాల్గొనున్నారు. రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో మహాశివరాత్రి ధ్యాన మహోత్సవాలను ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 8వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఆది శంకరాచార్య తపస్థలి మరియు మహావతార్ బాబాజీ అఖండ ధ్యాన మందిర శంకుస్థాపన, అఖండ సంగీతనాద ధ్యానం తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య స్ఫూర్తితో ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో జరుగు మహాశివరాత్రి ధ్యాన మహోత్సవాలకు ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. 2024 మార్చి 8వ తేదీ ఉదయం 10 గంటలకు పత్రిజీ శక్తిస్థల్ మహానిర్మాణ పనులు ప్రారంభోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు,
సాయంత్రం 5:30 మహాశివరాత్రి విశిష్టతపై గురువుల ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు రాత్రి 9 గంటలకు అఖండ సంగీతనాద ధ్యానం జరుగును. ఉచిత వసతి కలదు. వేదిక మహేశ్వర మహాపిరమిడ్, కైలాసపురి, కడ్తాల్, హనుమాస్పల్లి, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లను సంప్రదించండి. నెల్లూరు జిల్లా సంగం తిరుమనకొండ శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో అఖండ శివ మహాధ్యానం కార్యక్రమానికి మహాశివరాత్రి పర్వదిన మహోత్సవం సందర్భంగా ఆహ్వానం తెలుపుతున్నారు పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వరుడు శ్రీ 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 రాజరాజేశ్వరానంద స్వామి గురూజీ. ఈ కార్యక్రమం మార్చి 8వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. గుంటూరు సీతారామనగర్ శ్రీ ఆనంద సాయి మెర్కబా పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాలు గుంటూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 8వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి అమన్ హనీ అలీఖాన్ దంపతులు విచ్చేయనున్నారు. అన్నమయ్య జిల్లా కలిగిరి మండలం కొటాల గ్రామంలోని పిరమిడ్ జేతవనం ధ్యాన ఆశ్రమంలో మహాశివరాత్రి మహాధ్యానం కార్యక్రమానికి అన్నమయ్య పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం మార్చి 8వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 1,00,000 మందికి పైగా వచ్చే శివభక్తులకు ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమం జరగనుంది. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.